లార్డ్ దేవుని వాక్యం మొదటి దిన వృత్తాంతములు 10, 13, 14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందునకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశము చేసెను. కాబట్టి సౌలు తన జీవితంలో రాజ్యాన్ని, సింహాసనాన్ని, తన కుటుంబ సభ్యుల్ని కోల్పోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినలే. కాబట్టి దేవుని మాట వినాలి మనము. మరి మొదటి సమూయేలు గ్రంథంలో మరి బలులు అర్పించడం కంటే, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు గాయకుంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయని దేవుడు చెప్తూ వచ్చినాడు. నేను తలగా ఉంచుతున్నాడు, పైవాడుగా ఉంచుతున్నాడు, అనేక జనములకు అప్పిచ్చేవాడుగా చేస్తున్నాడు. తర్వాత మాట ఆదికాండం 22లో అబ్రాహాముతో దేవుడు నీవు నా మాట వినినందున మరి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణుల కంటే ఎక్కువగా చేస్తా అన్నాడు. కాబట్టి దేవుని మాట మనం వినాలా, మరి దేవుని ఆజ్ఞకు లోబడాలా. సౌలు తన జీవితంలో దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞకు లోబడక, మరి ఆయన తన జీవితంలో దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన మరి కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. వారి దగ్గర విచారణ చేస్తూ వచ్చినాడు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం ఇలాంటి పిశాచుల దగ్గరికి పోకూడదు. కాబట్టి ఆయన కర్ణ పిశాచముల దగ్గరకు మరి వెళ్ళి విచారణ చేస్తూ వచ్చినాడు. తరువాత దేవుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు. కాబట్టి దేవుని ఆజ్ఞను గైకొనకపోవడము దేవుడి సందర్భంలో ద్రోహము చేసినందున అని చెప్తూ వచ్చినాడు. దేవుని ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున. కాబట్టి సౌలు దేవుని ఆజ్ఞను గైకొనలేదు. దాని వలన మరొక మరి ద్రోహము చేసిన వాడుగా అయినాడు. దేవుని యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద మరి విచారణ చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా చేయడం ద్వారా యెహోవా అతనికి మరణశిక్ష విధిస్తూ వచ్చినాడు. రాజ్యాన్ని యెషై కుమారునికి అప్పగిస్తూ వచ్చినాడు, దావీదుకు అప్పగిస్తూ వచ్చినాడు. దావీదు కూడా తన జీవితంలో అనేక పొరపాట్లు చేసినప్పటికీ ఆయన మరి యెహోవా యొద్ద విచారణ చేసినాడు. విచారణ చేసినప్పుడు మరి కీర్తన 34లో మరి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు అతని